హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఉజ్జయిన్ పార్ట్ 1 వీడియోలో మేము డే 1 రోజు మార్నింగ్ మొత్తం చూసిన టెంపుల్స్ అన్నీ మీకు చూపించాను. ఒకవేళ చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మధ్యాహ్నం అంతా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ రామ్ ఘాట్కి వెళ్ళాము. అక్కడ ఒక దీపం తీసుకున్నాము. క్షిప్ర హారతి కూడా జరుగుతుంది, కానీ మా చేత్తో దీపం వెలిగిద్దామని ఒక దీపం తీసుకొని వెలిగించాము. ఇంకా అప్పటికే స్లోగా వర్షం ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. ఇంకా కొంతసేపు అక్కడ పక్కకి ఆగాము. ఆ టైంలో పూజారి వాళ్ళు ఆరతికి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉండే. వర్షం స్లోగా తగ్గడం స్టార్ట్ అయ్యాక మేము ఒక హారతి ప్లేట్ తీసుకున్నాము. ఈ ప్లేట్ 100 రూపీస్ అంట. ఒక పెద్ద దీపం పెట్టి పువ్వులు పెట్టి ఇస్తారు. కానీ ఇలా తీసుకోవడం కన్నా క్షిప్ర హారతి అయిపోయిన తర్వాత అందరితో హారతి ఇప్పిస్తారట. సో మనకు ఆ ఛాన్స్ దొరుకుతుంది. వాళ్ళకు కూడా 100 200 అడుగుతారు. సో అలా ఇచ్చి కూడా మనం హారతి ఇవ్వచ్చు క్షిప్రమాతకి. 7 o'clockకి క్షిప్ర హారతి స్టార్ట్ అవుతుంది రామ్ ఘాట్లో. వర్షం మొత్తం తగ్గిపోయాక నేను కూడా హారతి ఇద్దామని వెళ్ళాను. 100 రూపీస్ తీసుకున్నారు. కానీ ఇలా హారతి ఇస్తే ఆ ఎక్స్పీరియన్సే వేరేలా ఉంటుంది. నేను ఇచ్చేటప్పుడు మాత్రం ఫుల్గా ఉండే అనమాట దీపం. సో కాలుతుండే. తర్వాత మళ్ళీ వెళ్ళి తీసుకున్నాను. జనరల్గా మనకి కమర్షియల్ అయిపోయింది అని ఒక థాట్ వస్తుంది. కానీ ఇంత దూరం వచ్చాం కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ కూడా కంపల్సరీగా మీరు ఒకసారైనా చేస్తే ఎప్పటికీ మర్చిపోలేరు. ఈవినింగ్ సన్సెట్ టైంలో మన చేత్తో మనం హారతి ఇచ్చే అవకాశం దొరికితే అది నిజంగా చాలా అదృష్టం. ఈ ఘాట్లోనే సింహస్థ కుంభమేళ ప్రతి 12 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. ఇక్కడ చాలా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి ఘాట్లో. హారతి అయిపోయిన తర్వాత ఘాట్ అంతా తిరిగి లాస్ట్‌కి ఇంకా స్ట్రీట్ ఫుడ్ ఎక్స్‌ప్లోర్ చేద్దామని స్టార్ట్ అయ్యాము. ఘాట్లోనే ఒకతను బేల్ అమ్ముతూ ఉండే. సో ఒక బేల్ తీసుకున్నాము. డిఫరెంట్ ఐటెమ్స్ ట్రై చేద్దామని చెప్పి అందరం ఒక్కొక్క ఐటెమ్ తీసుకొని షేర్ చేసుకొని టేస్ట్ చేసాము. నెక్స్ట్ వర్షం పడుతుంది కాబట్టి మొక్కజొన్న తీసుకున్నాము. కాల్చి చాలా బాగా మసాలా రుద్ది ఇచ్చాడు. ఘాట్ నుండి బయటికెళ్ళిన తర్వాత లైన్‌గా స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. వాటిలో ఏమేమి ఉన్నాయో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మా మమ్మీ వాళ్ళు చాట్ తింటాము అన్నారు. ఇంకా మేము డిన్నర్ స్కిప్ చేసేద్దాం అనుకున్నాము. చిన్న స్ట్రీట్ ఫుడ్డే తినేసి వెళ్దామని. సో ఈ చాట్ కూడా సేమ్ మన దగ్గర ఉండే చాట్ లానే ఉంది. కానీ మసాలాస్ డిఫరెంట్ మసాలాస్ ఉండడం వల్ల టేస్ట్ కొంచెం వెరైటీగా ఉంది. తర్వాత నేను పానీపూరి తీసుకున్నాను. మా తమ్ముడు దాబేలి ట్రై చేద్దామని ఒక దాబేలి తీసుకున్నాడు. దాబేలి అంటే ఇలా ఒక పావుని మధ్యలో కట్ చేసి మధ్యలో చాట్ పెట్టి మసాలాస్ వేసి ఇస్తారు. సో మాకు స్వీట్ ఇష్టం ఉండదు హాట్‌తో పాటు ఇద్దరికీ. సో మేము స్వీట్ వేయించుకోలేదు. ఇది మొత్తం కాల్చేసి మధ్యలో చాట్ పెట్టి క్యారెట్ అవన్నీ పెట్టేసి ఇస్తాడు. టేస్ట్ అయితే చాలా బావుంది. ఇక్కడ ఫ్రెష్‌గా రబడీ చేస్తూ ఉండే. సో వీళ్ళ దగ్గరికి వెళ్ళాము. ఫైనల్‌గా డెజర్ట్ తినేసి రూమ్‌కెళ్ళిపోదామని. రబడీ టేస్ట్ అయితే చాలా బావుంది. కొందరు యెల్లో కలర్‌గా చేశారు. వాళ్ళు జస్ట్ పసుపు వేస్తారు అని చెప్పారనమాట. అయితే నేను ఉజ్జయిన్‌కి వెళ్ళే ముందు అక్కడ స్ట్రీట్ ఫుడ్ ఏమేమి బావుంటాయా అని సెర్చ్ చేస్తే స్వప్న స్వీట్స్ అండ్ నమ్కీన్‌కి వెళ్ళమని చాలామంది యూట్యూబర్స్ సజెస్ట్ చేశారు. ఇక్కడ ఇంద్రావతి ట్రై చేయమని వాళ్ళు చెప్పారు. సో నేను కూడా ఎలా ఉంటుందో చూద్దామని తీసుకున్నాను. ఈ స్వీట్ పేరు ఇంద్రావతి అట. దీనికి 75 రూపీస్. కానీ నాకు ఇది అస్సలు వర్త్ అనిపించలేదు. 10 రూపీస్ కూడా వేస్ట్ అనిపించింది. పసుపు పాలల్లో రసగుల్లా వేసి పైన డ్రై ఫ్రూట్స్ ఏసి ఇచ్చారంతే. అస్సలు బాలేదు. దీని బదులు ఇలా డిఫరెంట్‌గా కొన్ని కనిపించాయి ఈ షాప్‌లోనే. అవన్నా ట్రై చేసుంటే బావుండేది అనిపించింది. ఇక రూమ్‌కి వచ్చేసి మా ఫ్యామిలీతో కలిసి కొంతసేపు కార్డ్స్ ఆడాము. మా మమ్మీ వాళ్ళు పడుకున్న తర్వాత నేను మా తమ్ముడు బయటకొచ్చి మ్యాగీ తిన్నాము. ఇక డే 2 మార్నింగ్ లేచి రెడీ అయిపోయి మా హోటల్ పక్కనే ఒక ఆంధ్ర ఆశ్రమం ఉంది. అక్కడికి వెళ్ళి అక్కడేమైనా టిఫిన్స్ ఉంటాయేమో అడిగాము. నార్మల్ దోస, ఇడ్లీ ఉంది అని చెప్పారు. టేస్ట్ అయితే సేమ్ మనం చేసేలానే ఉంది. సో ఈరోజు ఉజ్జయిన్‌లో ఉన్న ఆఫ్ బీట్ ప్లేసెస్ అన్నీ కవర్ చేద్దామని ఒక స్కూటీ రెంట్‌కి తీసుకున్నాము. పర్ డే 600 చెప్పారు.
సో స్కూటీ తీసేసుకొని ఉజ్జయిన్‌కి 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్న దిగంబర జైన్ టెంపుల్‌కి వచ్చేసాము. పూర్వకాలంలో ఉజ్జయిని అనేది హిందూ మతానికే కాకుండా జైన మతానికి కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన స్థలం. ఇక్కడ అనేక జైన ఆలయాలు కూడా ఉన్నాయి. అందులో ప్రసిద్ధమైనది దిగంబర జైన ఆలయం. ఇక్కడ ప్రధాన విగ్రహం లార్డ్ ఆదినాథ్‌ది. ఇతడు జైన మతంలో మొదటి తీర్థంకరుడు. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా జైన శిల్పకళను ప్రతిబింబించేలాగా ఉంటుంది. కొన్ని చోట్ల శిల్పాలు, శాసనాలు కనిపిస్తాయి. అయితే జైన ఆలయాల్లో హింస లేకపోవడం, పవిత్రత, నిశ్శబ్దం చాలా ముఖ్యమైనవి. ఇక్కడ కూడా అదే అనుభవం వస్తుంది. ఈ ఆలయం చాలా శాంతమైన వాతావరణంలో ఉంటుంది ఔట్‌స్కట్స్‌లో. ఈ జైన్ టెంపుల్‌లోనే మన హిందూ మతానికి సంబంధించిన 2 ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి పైన కనిపిస్తున్న స్టాచ్యూనే దిగంబర ఆదినాథ్ స్టాచ్యూ. అయితే ఇక్కడ కింద 2 టెంపుల్స్ ఉన్నాయి. ఒక టెంపుల్‌లో వీరభద్రుడు, ఇంకో టెంపుల్‌లో శివపార్వతులు ఉన్నారు. మీకు లోపలికి వెళ్ళి ఆ టెంపుల్ ఎలా ఉంది అనేది చూపిస్తాను రండి. ఈ ఆలయంలో చాలా కార్యక్రమాలు జరుగుతాయంట. అమ్మవారికి వడినించడము, అలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయంట. మనకు కావాలనుకుంటే మనం డొనేషన్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ పూజారి గారు మాకివన్నీ వివరించి, మాతో బొట్టు కూడా పెట్టించి, పూజ కూడా చేయించాడు. తర్వాత ఈ టెంపుల్ నుండి కిందికి వెళ్తే ధ్యాన మందిరం ఉంటుంది. ఈ మందిరంలో జైన మతానికి సంబంధించిన తీర్థంకరులందరివి విగ్రహాలు ఉంటాయి. మనం కొంసేపు కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు. జైన మతంలో మొత్తం 24 మంది తీర్థంకరులు ఉన్నారు. వీరిలో మొదటి తీర్థంకరుడు ఆదినాథుడు అంటే రిషభదేవుడు. చివరి తీర్థంకరుడు 24వ తీర్థంకరుడు వర్తమాన మహావీరుడు. అయితే మీకు ఈ టెంపుల్ దిగంబర జైన్ టెంపుల్ అని చెప్పాను కదా! సో పైన మీకు చూపించిన స్టాచ్యూలో ఉన్న ఆదినాథుడు కూడా దిగంబరంగా ఉంటాడు. జైన మతంలో దిగంబరులు, శ్వేతాంబరులు అని 2 వర్గాలుంటారు. వీళ్ళ సిద్ధాంతాలు డిఫరెంట్‌గా ఉంటాయి. దిగంబర అనే పదానికి అర్థం ఏంటంటే ఆకాశమే వస్త్రం. అందుకే వాళ్ళు ఎలాంటి వస్త్రాలు ధరించరు. వీళ్ళు సంపూర్ణంగా అన్ని సుఖాలని త్యాగం చేసి భౌతిక బంధాలేవీ లేకుండా ఉంటారు. జైన మతంలో ఓన్లీ మగవారు మాత్రమే దిగంబరంగా ఉంటారు. ఆడవాళ్ళు ఉండరు. ఎందుకంటే వీళ్ళు స్త్రీలు మోక్షం పొందలేరని, ఓన్లీ మగవాళ్ళు మాత్రమే మోక్షం పొందగలరని నమ్ముతారు. అందుకే వీళ్ళే అన్ని ఆచారాలు పాటిస్తారు. స్త్రీలు అంత ఈజీగా బంధాలని, బంధుత్వాలని అలాగే మిగతా విషయాలన్నింటినీ త్యాగం చేయలేరని వీళ్ళ అభిప్రాయం. అందుకే ఇలాంటి రూల్స్ పెట్టుకున్నారు. ఈ ధ్యాన మందిరం నుండి పైకొచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్‌లో వీరభద్రుడి ఆలయం ఉంటుంది. ఇక్కడ మాతో హారతి ఇప్పించారు. संकट आई जिनकी तुमने रक्षा कीनी उबरटारी इत्यादि गुण गातक गाऊं मन वांछित फल तुमसे पाऊं ओम श्री शतफलाय नमः। వీరభద్రుడి ఆలయంలో మాకు ప్రసాదంగా పాలకోవా ఇచ్చారు. మొత్తం తిరిగి చూసిన తర్వాత ఇలా పార్క్‌లో కొంసేపు కూర్చున్నాము.
మనం ఆడుకోవడానికి కొన్ని వస్తువులున్నాయి చిన్న పిల్లలకైతే. మనకైతే అలా ఆహ్లాదకరమైన వాతావరణంలో కొంసేపు కూర్చుంటే చాలా ప్రశాంతత వస్తుంది. జైన్ టెంపుల్ నుండి రిటర్న్ అయ్యేటప్పుడు మాకు చాలామంది ఒక టెంపుల్‌కి వెళ్ళడం కనిపించింది. ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే శని ఆలయానికి వెళ్తున్నామని చెప్పారు. ఈ శని ఆలయం పేరు నవగ్రహ శని మందిర్. ఈరోజే శని అమావాస్య అనమాట. సో, మేము కూడా దర్శనం చేసుకోవడానికి టెంపుల్‌కి వచ్చాము. ఇది త్రివేణి ఘాట్‌కి ఆనుకొని ఉంటుంది. ఇక్కడ త్రివేణి అంటే 3 పవిత్ర నదుల సంగమం క్షిప్ర, గండకి, సరస్వతి. సో, దర్శనం చాలా బాగా జరిగింది. చాలామంది ఊర్లలో నుండి నడుచుకుంటూ మరీ వచ్చారనమాట. మాకైతే ఇదొక మంచి ఎక్స్‌పీరియన్స్ అనిపించింది. ఈ టెంపుల్‌లోనే శని దోష నివారణ కోసం ఒక దారం కూడా కట్టారు. సో, రిటర్న్‌లో మహామృత్యుంజయ్ ద్వార్ ద్వారా మేము నెక్స్ట్ ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్తున్నాము. మేము ఇస్కాన్ టెంపుల్‌కి వచ్చేవరకి ఆల్మోస్ట్ మధ్యాహ్నం 12 అయ్యింది. ఇస్కాన్ ఫుల్ ఫామ్ మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. కానీ ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్. ఇస్కాన్ వాళ్ళు డిఫరెంట్ సిటీస్‌లో కృష్ణుడి కోసం ఆలయాలు నిర్మించి దాన్ని బాగా డెవలప్ చేశారు. చాలా కార్యక్రమాలు కూడా వీళ్ళు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12:30 కల్లా ఈ టెంపుల్ క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయ్యే ముందు మహాహారతి ఇస్తారు. దానికోసం మేము ఎగ్జాక్ట్ టైంకి రీచ్ అయ్యాము అనుకున్నాము. సో, కొంతసేపు వెయిట్ చేశాము. ఫస్ట్ ద్వారాలన్నీ మూసేశారు. ఒక 15 మినిట్స్ తర్వాత శంఖం పూరిస్తూ ద్వారాలన్నీ తీశారు. మహామంగళహారతి అయితే చాలా బాగా జరిగింది. మృదంగం, కరతాళ ధ్వనులు, భక్తుల కీర్తనలు ఈ అన్నింటితో ఈ హారతి చాలా ఉత్సాహంగా, ఆనందంగా జరిగింది. ఈ టెంపుల్‌లో నరసింహస్వామి, రాధాకృష్ణుడు, లలితాదేవి, కృష్ణుడు, బలరాముడు, అలాగే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలు ఉన్నాయి. మీకోసం హారతిని చిన్న క్లిప్స్ వైస్‌గా ఇక్కడ రికార్డ్ చేశాను చూడండి. హారతి అయిపోయిన తర్వాత ఇస్కాన్ టెంపుల్ పక్కనే గోవిందాస్ రెస్టారెంట్ ఉంది. ఈ గోవిందాస్ రెస్టారెంట్ ఇస్కాన్ వాళ్ళదే. ఇక్కడ వీళ్ళు పూర్తిగా శాకాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా తయారు చేస్తారు. రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. అయితే ఈరోజు మా మమ్మీ బర్త్‌డే కూడా. సో, ఇక్కడే తన బర్త్‌డే కూడా సెలబ్రేట్ చేద్దామని ఫస్ట్ లంచ్ చేశాము. లంచ్‌కి మసాలా పాపడ్, పన్నీర్ పరాటా, నాన్, జీరా రైస్, పన్నీర్ కర్రీ చెప్పాము. ఇక్కడ యాంబియన్స్ కూడా చాలా బాగుంది. రేట్స్ కూడా చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. సో, మా మమ్మీకి ఈరోజు సిజ్లర్‌తో బర్త్‌డే సెలబ్రేషన్ చేశామనమాట. లంచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము వేదశాలకి వెళ్ళాము. వేదశాలని జంతర్ మంతర్ అని కూడా అంటారు. ఇది ఖగోళ శాస్త్ర పరిశోధన కోసం అంటే ఆస్ట్రోనామికల్ ఈవెంట్స్‌ని అబ్జర్వ్ చేయడానికి మహారాజా జైసింగ్ 2 18వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ రాజా జైసింగ్ అనే అతను ఒక గొప్ప ఖగోళ శాస్త్రవేత్త. ఈయన ఢిల్లీలో, జైపూర్‌లో, వారణాసిలో, మథురాలో, ఉజ్జయినిలో 5 వేదశాలలు అంటే జంతర్ మంతర్‌లు కట్టించాడు. నేను లాస్ట్ ఇయర్ జైపూర్‌లో ఉన్న జంతర్ మంతర్‌కి వెళ్ళాను. అదైతే చాలా పెద్దగా ఉంది. దాంతో కంపేర్ చేస్తే ఈ జంతర్ మంతర్ కొంచెం చిన్నదే. ఇందులో ఉజ్జయిని ప్రత్యేక స్థానం ఎందుకుందంటే ప్రైమ్ మెరిడియన్ భారత సమయ రేఖ అని పరిగణించబడే రేఖ ఉజ్జయిని నుండే పాస్ అవుతుంది. సో, భారత కాలమానం లెక్కించడంలో ఈ ఉజ్జయిని కీలక పాత్ర పోషించేది పూర్వకాలంలో. ఈ ఉజ్జయిని జంతర్ మంతర్‌లో దిగాంశ యంత్రం, నాడీ వలయ యంత్రం మాత్రం
ఉన్నాయి. అలాగే సంవత్సర చక్రాలు, ఆకాశ పరిశీలన పరికరాలు కూడా ఉన్నాయి. మేము వెళ్ళిన జైపూర్ జంతర్ మంతర్‌లో అయితే ప్రతి జోడియాక్ సైన్‌కి అంటే ప్రతి రాశికి వాళ్ళ కాన్‌స్టెల్లేషన్స్ చూసుకోగలిగే యంత్రాలు కూడా ఉండే. ఇప్పుడు మీకు చూపిస్తున్న యంత్రం పేరు దిగాంశ యంత్రం. ఇది మనం చూస్తున్న టైంలో ఆకాశంలో నక్షత్రాలు ఏ ఏ ప్లేసెస్‌లో ఉన్నాయో కొలతలతో తెలుసుకోవచ్చు. మెయిన్‌గా సూర్యుడికి, నక్షత్రాలకి మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉందో కూడా దీంతో లెక్క పెట్టొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ చూపించబోయే యంత్రం పేరు నాడీ వలయ యంత్రం. ఈ యంత్రంతో మనం సూర్యుడి స్థానం ఆధారంగా సమయం చెప్పొచ్చు. ఇది ఒక ప్రత్యేకమైన సూర్య గడియారం లాంటిది. సన్ డయల్ లాంటిది. దీంట్లో 2 వలయాలుంటాయి. ఒకటి ఉత్తర గోళం, ఇంకొకటి దక్షిణ గోళం కోసం. అంటే నార్తర్న్ హెమిస్ఫియర్ కోసం ఒకటి, సదర్న్ హెమిస్ఫియర్ కోసం ఒకటి. సూర్యుడి రేస్ ఏ భాగంలో పడుతుందో దాన్ని బట్టి అచ్చం సేమ్ టైం మనం దీంతో చెప్పొచ్చు. ఇక్కడ జ్యోతిష్యంలోని 27 నక్షత్ర మండలాలను, అలాగే వాటికి సంబంధించిన వృక్షాలను కూడా చూపించారు. మీకది వీడియో రూపంలో చూపిస్తాను. ప్రతి నక్షత్రానికి ఒక పవిత్ర వృక్షం ఉంటుంది. ఆ వృక్షాలన్నీ ఇక్కడ నాటారు. వేదశాల శాస్త్రపరంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా చాలా ముఖ్యమైనది. అంటే సైంటిఫిక్‌గానే కాకుండా స్పిరిచువల్‌గా కూడా ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన ప్లేస్. ఇక్కడున్న పరికరాలు, వాటి లెక్కలని ఆధారంగా మనం జ్యోతిష్యం, ఖగోళ శాస్త్రం, పంచాంగం తయారీ కూడా చేయొచ్చు. ఈ వేదశాలలో ప్రపంచ టైమ్ జోన్‌ల మ్యాప్ కూడా ఉంది. ఈ మ్యాప్ ఒక పెద్ద రాతి బోర్డు మీద ఉంటుంది. ఇందులో భూమి మీద ఉన్న మొత్తం 24 టైమ్ జోన్‌లు విభజించబడి అన్నీ చూపిస్తుంది. పూర్వకాలంలో భారతదేశంలో ఉజ్జయిని మెరిడియన్నే ప్రాముఖ్యత కలిగిన కాలరేఖ. అంటే ప్రైమ్ మెరిడియన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడున్న ఐఎస్‌టీతో సమానం అన్నమాట. ఇవండి ఉజ్జయినిలో ఉన్న టాప్ మోస్ట్ ఆఫ్ బీట్ ప్లేసెస్. ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా నేర్చుకుంటారు. చాలా ప్రశాంతత కూడా కలుగుతుంది. ఇంకా ట్రిప్ పూర్తవ్వలేదు. పార్ట్ 3లో ఉజ్జయిని మహాకాల్ కారిడార్, హర్సిద్ధి మాత ఆలయం, మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగంలో భస్మారతి అనుభవాలన్నీ మీతో పంచుకుంటాను. కాబట్టి ఆ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. డిస్క్రిప్షన్లో మీకు ప్లేలిస్ట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.